హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను చేయబోతున్న రెసిపీ ఈరోజు చికెన్ పకోడీ. నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. దీన్ని చిన్న చిన్నగా కట్ చేసాను. బోన్లెస్ చికెన్ని హాఫ్ కేజీ చికెన్ తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగానండి. ఇప్పుడు ఇందులో వేసుకునే పదార్థాలను చూపిస్తానండి. సరిపడినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, రెండు టీ స్పూన్ కారము, 1 టీ స్పూన్ ఉప్పు, గరం మసాలా పౌడర్ అండి 1 టీ స్పూన్, చికెన్ మసాలా పౌడర్ కూడా 1 టీ స్పూన్ వేసుకోవాలి. తర్వాత ఇందులో కొద్దిగా పుదీనా, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని దీన్ని మంచిగా కలుపుకోవాలండి. అంతా మిక్స్ అయ్యేలా నెమ్మదిగా. అన్నీ దీనికి పట్టాలి చికెన్కి. దీన్ని ఇలా కలిపేసుకొని 10 నిమిషాల పాటు దీన్ని పక్కకు పెట్టుకోవాలండి. మూత పెట్టేసి ఇప్పుడు నేను స్టవ్ ఆన్ చేసుకొని దీనికి కడాయి పెడుతున్నానండి. ఆయిల్ వేడి కావాలి, ఎందుకంటే పకోడీ క్రిస్పీగా రావాలంటే ఆయిల్ మంచిగా వేడి కావాలి. నానబెట్టిన చికెన్లో కార్న్ ఫ్లోర్ తీసుకుంటున్నానండి. కంపల్సరీ చికెన్కి కార్న్ ఫ్లోర్ తగినంత తీసుకోవాలి. ఇలా కార్న్ ఫ్లోర్ వేసుకొని ఇలా కలుపుకోవాలండి. ఎందుకంటే కార్న్ ఫ్లోర్ అనేది ఒక్కటే ఉండకుండా మంచిగా కలపాలి, ఉండలు కాకుండా. ఆ తర్వాత ఆయిల్లో ఇలా వేసుకోవాలి. తర్వాత స్టవ్ చిన్నగా ఆఫ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని తీసుకోవాలండి. పుదీనాను కూడా ఇలా వేసుకొని దీన్ని ఇలా వేసుకొని తీసేసుకోవాలి. దూరగా వేగిన తర్వాత దీన్ని తీసుకోవాలండి. చికెన్ పకోడీ ఇలా అయ్యిందా కాలేదా అని ఇలా చూసుకోవాలండి. చూడండి ఎంత బాగా అయిందో, ఇలా మంచిగా అయిందండి, కరకరలాడుతుంది. పిల్లలకి చాలా ఇష్టం అండి ఇలా చికెన్ పకోడీ. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది.
చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. ఇలా చికెన్లో 5 నిమిషాలలో చికెన్ పకోడీ రెడీ అవుతుంది. ఇంటిలోనే చేసుకుంటే బాగుంటుందండి. బయటి మసాలాల కన్నా ఇంటిలోనే మసాలాలు మంచిగా ఉంటాయి కాబట్టి ఇంట్లో చేసుకోవచ్చు. పిల్లలకు నచ్చేలా చేసుకోవాలండి. మా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.